మాట్లాడదాం అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? పరకాల కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినామన్న. గీజగొండ మండల్, అనంతారం విలేజ్ మాది. నా పేరు మరిపూడి శ్రీనివాస్. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మీ దగ్గర అందరికి రుణమాఫీ జరగలేదా? ఇంకా నా రుణమాఫీ జరిగిందని బోగస్ మాటలు అన్నా. ఇవి రుణమాఫీ ఎక్కడైందన్నా? రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ బిఫోర్ చెప్పింది ఏదైతే ఉందో, నేను డిసెంబర్ 3వ తారీఖు వస్తున్నా, 9వ తారీఖు నుంచి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టేది రుణమాఫీ అని చెప్పిళ్ళు. ఆయన ఏం చెప్పిండు అంటే, మీరు కేసీఆర్ ఎవరైతే రుణమాఫీ ఎవరికైతే చేస్తాడో వాళ్ళు మళ్ళీ వెంటనే మళ్ళీ మీరు బ్యాంకుల్లో లోన్ తెచ్చుకోమన్నాడు. అందరు తెచ్చుకున్నారన్న. కేసీఆర్ ఎవరికైతే చేసిండో రుణమాఫీ వాళ్ళకే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు అన్న. అంతే తప్ప ఇంకా అసలు సామాన్య రైతులకు ఎవరికే జరగదు. పరకాల కాన్స్టిట్యున్సీ మాది, నాది గీజగొండ మండలం, నాది 156 బూత్ నెంబరు. రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు కానీ, వాళ్ళ మంత్రివర్గం కానీ, వాళ్ళ పాలక వర్గం కానీ, లేదంటే మా కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారు కదా, వారు వచ్చి అడిగినా కూడా నేను నిలబడతాను సిద్ధంగా ఉన్నా అన్న. ఏ కాంగ్రెస్ లీడర్ వచ్చినప్పటికి కూడా నేను రైతు పక్షాన మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు వీళ్ళు రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి గారు ముందు మేము చేస్తామని చెప్పి ఇప్పుడు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే ఏ మీడియా వచ్చినా మీకు చెప్పడం చేతన అయితే లేని వాళ్ళకే కాంట్రవర్సీలు ఇస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. అసలు రుణమాఫీ ఎక్కడైందన్నా? ఇప్పుడు ఇంతమంది రైతులు వచ్చారు కదా, పల్లెల్లోకి వచ్చి అడిగితే తెలుస్తుంది అన్న. రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే తెలుస్తుంది అన్న. ఇంతమంది రైతులు వచ్చారు కదా, వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులేనా? అయిన వాళ్ళు అన్న ఇక్కడ 1/4 లో 0.5% కూడా ఇక్కడ రాలేదన్న. రైతులు పల్లెలు ఎంతో మంది, నేను వాస్తవంగా ఇవాళ నేను ఎంతో ఈ వేదిక కోసం నేను చాలా సమయానికి ఎదురు చూస్తున్నా. రుణమాఫీ చాలా మంది నాకు కాలేదు, చాలా మంది రైతులు కూడా రుణమాఫీ కాలేదు. వీళ్ళు అయిందని చెప్తున్నారు. ఎవరికైందో వీళ్ళు ఒక్కసారి పల్లెలోకి వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలి. సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఒకటి, రైతు భరోసా ఇంకా పడలేదు. మళ్ళా సన్నవరికే ఇష్టం ఒక బోనస్ అని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి రైతులందరూ ఏమంటా ఉన్నారు? అంటే నిజంగా రైతులు ప్రజాపాలన వచ్చింది, ప్రజల పాలన వచ్చింది, రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని మార్పు వస్తుంది అని చెప్పి అన్నారు కదా, కొంచెం కూడా అనిపిస్తలేదు? అసలు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు అన్న. కేసీఆర్ అయ్యో మెల్ల కన్ను రేవంత్ రెడ్డి బాగా చూస్తాడు అనుకుంటే ఆయన గుడ్డి కన్ను అయితే ఈయన ఉన్న కన్నే పీకేసిండన్న. మందయ్య పడతాను ఒక్క మాటలో చెప్పాలంటే. రైతు రాజ్యం చేస్తాను రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ ఉన్న రైతుని మొత్తం సజీవంగా బొందబెట్టే పాలన ఏదైతే ఉన్నదంటే రేవంత్ రెడ్డి పాలన అన్నది. అంతమించి ఇంకేం లేదన్న. రైతులు ఏం చేస్తారు మరి? వాళ్ళకి ఏమనుకుంటారు అంటే రైతులందరూ కలవలేరు, వాళ్ళు ఏమి చేయలేరు, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం రాదు అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నారు కదా. మరి మీరంతా ఏం కార్యాచరణ తీసుకోబోతున్నారు అన్న? రుణమాఫీ విషయం తీసుకుంటే ఎగ్జాంపుల్, రుణమాఫీ వీళ్ళు 15,000 కోట్లు కూడా చేయలేదన్న. 17,000 కోట్లు చేస్తామని చెప్తున్నారన్న. వీళ్ళు మీ 20,000 కోట్లు చేసినాం, 18,000 కోట్లు చేసినాం అని ప్రతి ఒక్కరు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆయా పాలక వర్గాలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తున్నారు కదా. ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయినా కానీ ఒక్క గ్రామంలో ఒక 100 మంది రైతులు కనుక వీళ్ళు సర్వే చేసినట్టయితే రిపోర్ట్ అక్కడికక్కడే వస్తుందన్న. వీళ్ళకి ముఖం చూపించే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల్లో రేపు కనుక వీళ్ళు ఎలక్షన్లకు వచ్చినట్టయితే చెంపదెబ్బలు గ్యారంటీ అన్న వీళ్ళకు. ఇప్పుడు బీజేపీ తలపెట్టిన ఈ దీక్ష వల్ల ప్రభుత్వంలో ఏమన్నా చలనం కలుగుతుందా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఆలోచిస్తారంటవా? చలనం వచ్చేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న. సాయశక్తుల నేను కూడా పోరాటం చేస్తానని ఈ మీ మీడియా ముఖంగా నేను నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను, నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతు రుణమాఫీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మీరు ఏం పండిస్తారు? ఏం పంట వేస్తారు? నేను పత్తి వేస్తాం, వరి వేస్తామన్నా, మిర్చి వేస్తాం, పసుపు, మొక్కజొన్న మేము వేస్తామన్నా. మరి మొన్న పెట్టుబడి సాయం అందలేదు కదా, ఎట్లా చేసిర్రు? మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఎట్లా ఇస్తారు? నాడు కేసీఆర్ గారు ఎకరానికి 10,000 అన్నారు. అయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ కు పోయేసరికి వస్తాయో రావో కూడా తెలియదు. చాలా మంది సాంకేతిక కారణాలు అట్లా కూడా కొంతమందికి ఆగిపోయినాయి. ఈయన మేము వచ్చి రైతు భరోసా, రైతు బంధు కాదు, రైతు బంధు అంటే రైతును బంధు చేసే ప్రభుత్వం అది. మేము రైతు భరోసా ఇస్తున్నాం, రైతుని ఒక చైతన్యవంతుని చేస్తాం, మేము కంపల్సరీ రైతే రాజు లెక్క మేము చేస్తాం అని చెప్పేసి వీళ్ళు గద్దెనెక్కారు. అందుకే కావచ్చు అనుకున్న వీళ్ళు అప్ప తుపాకి రావడం అత్త అని అప్పుడు అందరూ అంటే పిచ్చోనారు, తుపాకి రావడం ఏంది, రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటాను మీరు అని చెప్పినాం. ఇలా మా చెప్పుతాం మేము కొట్టుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిల్లన్న. ఏం లేదు, చూటా మాటలు అంటే రేవంత్ రెడ్డి మాటలు. ఓకే అన్న, థ్యాంక్ యూ.